గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో ఐఏఎస్ ఐపీఎస్ ఫ్యాక్టరీగా పిలువబడే ఒక చిన్న గ్రామం గురించి తెలుసుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న స్టూడెంట్స్కి గుడ్ న్యూస్. అఖిల భారత సర్వీసుల్లో 1056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ సిఎస్ఈ 2024 పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు మార్చి 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించినట్లు యూపీఎస్సీ పేర్కొంది. ఐఏఎస్ ఐపీఎస్ కావాలనే కలతో దేశవ్యాప్తంగా ఎంతో మంది యువత పగలు రాత్రి కష్టపడి చదువుతుంటారు. ఎక్కువ మంది తమ సొంత ఊరు వదిలి నగరాలకు వచ్చి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అది ఒక యజ్ఞం లాంటిది. అంత కష్టపడి ప్రిపేర్ అయినా కొద్దిమంది మాత్రమే తమ కలలను సాకారం చేసుకోగలుగుతారు. అయితే దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షగా భావించే యూపీఎస్సీ పరీక్షలో ఎవరైనా ఉత్తీర్ణులైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో వారి గురించినటువంటి చర్చ మొదలవుతుంది. కానీ ఇక్కడ ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలువబడే ఒక గ్రామం గురించి చర్చించుకుంటున్నాం. ఎందుకంటే గ్రామంలోని దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక అధికారి బయటకు వస్తాడు. మనం చర్చించుకునే ప్రాంతం దేశ రాజధాని కాదు, రాష్ట్ర రాజధాని కాదు, కనీసం ఒక పట్టణము కాదు. అది ఒక చిన్న మారుమూల గ్రామం. పండగ వచ్చిందంటే వందలాదిగా ఎరుపు నీలం బుగ్గ కార్లు ఆ గ్రామంలోకి వచ్చి చేరుతాయి. ఆఫీసర్ విలేజ్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలోని మాధోపట్టి గ్రామం ఆఫీసర్ విలేజ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రమే పుడతారని చెబుతారు. ఈ గ్రామం నుండి 47 మంది ఐఏఎస్లు ఉత్తరప్రదేశ్తో సహా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు. స్వాతంత్ర్యం రాకముందే ఇక్కడి ప్రజలు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలో చేరడం ప్రారంభించారు. జిల్లా కేంద్రానికి తూర్పున 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలోని దాదాపు ప్రతి ఇంట్లో ఒక ఐఏఎస్ పీసీఎస్ అధికారులు ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోనే కాకుండా బాబా అటామిక్ సెంటర్, ఇస్రో, మనీలా ఇంటర్నేషనల్ బ్యాంక్ వంటి సంస్థల్లో కూడా పనిచేస్తున్నారు. ఈ గ్రామంలోని జనాభా దాదాపు 800 మంది. ఇందులో అత్యధిక సంఖ్యలో రాజపుత్రులు ఉన్నారు. మాధోపట్టి గ్రామం యొక్క పెద్ద ప్రవేశ ద్వారం ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా భావిస్తుంది. దేశంలోని ఇతర గ్రామాలకు ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తుంది. విశేషం ఏంటంటే ఈ గ్రామంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేదు. అయినప్పటికీ యువత కష్టపడి అంకిత భావంతో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. మాధోపట్టికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ప్రకారం ఐఏఎస్ మరియు పీసీఎస్ కోసం ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ నుండే ప్రారంభమవుతుందని తెలియజేశారు. మాధోపట్టి గ్రామం నుండి 1952లో డాక్టర్ ఇందు ప్రకాష్ మొదటిసారిగా ఐఎఫ్ఎస్ అయ్యారు. యూపీఎస్సీలో 2వ ర్యాంకు సాధించారు. డాక్టర్ ఇందు ప్రకాష్ ఫ్రాన్స్ సహా అనేక దేశాలకు రాయబారిగా ఉన్నారు. డాక్టర్ ఇందు ప్రకాష్ తర్వాత ఆయన 4 సోదరులు ఐఏఎస్లుగా మారారు. 1955లో వినయ్ కుమార్ సింగ్ ఐఏఎస్ పరీక్షలో 13th ర్యాంకు సాధించారు. ఆయన బీహార్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1964లో ఛత్రసల్ సింగ్ ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యారు. తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అజయ్ సింగ్ కూడా 1964లో ఐఏఎస్ అయ్యారు. శశికాంత్ సింగ్ 1968లో ఐఏఎస్ అధికారి అయ్యారు. ఈ 4 వ్యక్తులు గ్రామానికి చెందిన మొదటి ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ ఇందు ప్రకాష్ యొక్క సోదరులు. ఆ తర్వాత ఈ గ్రామం ఐఏఎస్ ఫ్యాక్టరీగా గుర్తింపు పొందింది. గ్రామాల ప్రజలు అధికారులుగా మారే ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. డాక్టర్ ఇందు ప్రకాష్ 4 సోదరుల తర్వాత అతని 2వ తరం కూడా యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్లయ్యారు. మాధోపట్టి గ్రామానికి చెందిన మగవారే కాదు, ఇక్కడ కుమార్తెలు, కోడళ్లు కూడా యూపీఎస్సీ జెండాను ఎగురవేస్తున్నారు. 1980లో ఆశా సింగ్, 1982లో ఉషా సింగ్, 1983లో ఇందు సింగ్ గ్రామం నుంచి అధికారులయ్యారు. అనేక మంది అధికారులను మన దేశానికి ఇచ్చినటువంటి ఈ గ్రామం ఒక ఆదర్శం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.